హాయ్ ఫ్రెండ్స్, స్కై అట్లాంటికా మరియు పీకాక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన ది డే ఆఫ్ ది జాకాల్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ జియో సినిమా యాప్లో కూడా లభిస్తుంది. 10 ఎపిసోడ్లతో ఒక్కొక్కటి 50 నిమిషాలకు పైగా ఉండే ఎపిసోడ్లతో ఈ వెబ్ సిరీస్ రన్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. చార్లెస్ అలియాస్ జాకాల్ కిరాయి హంతకుడు రివర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి న్యూయార్క్లోని ధనవంతులకి అడ్డంగా వెళ్తున్న ఒక వ్యక్తిని చంపమని కాంట్రాక్ట్ వస్తుంది. అయితే జాకాల్ కి చాలా కోపం ఎక్కువ, టెంపర్ ఎక్కువ. తనకి ఇస్తానన్న సొమ్ము తనకి ఇవ్వకుండా తప్పించుకున్న వాళ్ళని అస్సలు వదిలిపెట్టడు. అలాంటి జాకాల్ జీవితంలోకి బియాంకా అనే ఒక ఆఫ్రికన్ పోలీస్ ఆఫీసర్ కూడా వస్తుంది. అతని కుటుంబానికి దూరంగా ఉంటూ హత్యలు చేస్తున్న చార్లెస్ అలియాస్ జాకాల్ ఈ హత్యలన్నింటినీ ఆపివేసి తన కుటుంబాన్ని చేరుకున్నాడా లేదా, అతను ఒప్పుకున్న కాంట్రాక్ట్ ని పూర్తి చేశాడా లేదా అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు అన్ని చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. అక్కడక్కడ ఫారెన్ లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది. మనం సబ్ టైటిల్స్ లోనే చూడాలి. ప్రస్తుతానికి ఇంగ్లీష్ లో లభిస్తుంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో ఇంకా రిలీజ్ కాలేదు. అదిరిపోయే ఫోటోగ్రఫీ, కళ్ళు చెదిరే లొకేషన్స్, అద్భుతమైన టేకింగ్ తో సాగుతుంది ఈ వెబ్ సిరీస్. ఒక ఎపిసోడ్ చూస్తే చివరి వరకు చూసేస్తారు ఆగకుండా. ఎడ్డీ రెడ్మైన్ జాకాల్ పాత్రలో అద్భుతంగా చేశాడు. డిఫరెంట్ గెటప్స్ మార్చుకుంటూ, గెటప్ మార్చినప్పుడల్లా యాక్టింగ్ మారుస్తూ ముసలాడిగా, యువకుడిగా, హోమోగా, మంచి భర్తగా అన్ని పాత్రలు చాలా బాగా పోషించాడు ఎడ్డీ రెడ్మైన్. యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా జీవించాడు. కార్ చేజులు అన్ని కూడా అదిరిపోతాయి. లాషా లించ్ బియాంకా పాత్రలో చాలా బాగా చేసింది. అయితే ఆ పాత్రకు అంత గొప్ప ముగింపు రాల. నూరియా పాత్రలో మనీ హీస్ట్ లోని టోక్యో పాత్ర పోషించిన ఉర్సులా కోర్బెరో చాలా బాగా చేసింది ఆ పాత్రని. ఈ వెబ్ సిరీస్ లో అన్ని పాత్రలకు న్యాయం చేశారు పోషించిన వాళ్ళందరూ. ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలే. ఆ యాక్షన్ సన్నివేశాలు ఏంటన్నది నేను చెప్పలేను. ఒక కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు సముద్రం దగ్గర వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చేజులు అదిరిపోతాయి. తన ఫ్రెండ్ దొరికేసినప్పుడు అతన్ని పారిపోమని చెప్తాడు జాకాల్. కానీ అతను పారిపోయే లోపే పోలీసులకు దొరుకుతాడు. అక్కడ సన్నివేశం కూడా అదిరిపోతుంది. అలాగే ఇద్దరు వృద్ధ దంపతులు వాళ్ళని బెదిరించి తీసుకెళ్లే సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. జాకాల్ జాగరూకతతో ఉండే కిరాయి హంతకుడు. అదిరిపోతుంది వెబ్ సిరీస్. ఖచ్చితంగా చూడండి. ఈ వెబ్ సిరీస్ లో మగవాళ్ళ మధ్య స్వలింగ సంపర్కం చిరాకు తెప్పించే అంశం. ఆ కంట్రీల్లో అవి సహజమే, మనకి మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది. అలాగే ఎక్కడ కూడా అసభ్యకర సన్నివేశాలు లేవు. రొమాంటిక్ సన్నివేశాలు 2-3 ఉంటాయి అంతే. చివరికి బికినీ సన్నివేశాలు కూడా ఉండవు. చక్కగా యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ని చూడండి. అక్కడక్కడ వైలెన్స్ కొంచెం భయపెడుతుంది, అంటే అవి గన్ షాట్లే. చాలా బాగుంటుంది, చూడండి. జేమ్స్ బాండ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది మీకు. ముఖ్యంగా జాకాల్ టైటిల్స్ పడేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ జేమ్స్ బాండ్ సినిమాని గుర్తు తెస్తుంది అన్నలో సందేహమే లేదు. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?